ఇది నా కోర్స్ మెంబర్స్ వాట్సాప్ గ్రూపు ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది రీసెంట్గా నేను ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో పోస్ట్ చేసిన పోస్ట్ ఇది. హలో గైస్, ఈ వీడియోలో మెయిన్గా 3 థింగ్స్ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వన్, డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది. నెక్స్ట్, నా డ్రాప్ షిప్పింగ్ కోర్స్లో మీరు ఏం నేర్చుకుంటారు, లైక్ కోర్స్ డెమో. నెక్స్ట్, ఈ డ్రాప్ షిప్పింగ్ ఎవరెవరు చేయొచ్చు, ఎంత బడ్జెట్ ఉండాలి, మొబైల్లో చేయొచ్చా లేదా. సో మీరు ఆన్లైన్లో డ్రాప్ షిప్పింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్, డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి. డ్రాప్ షిప్పింగ్ అనేది వన్ ఆఫ్ ద ఈకామ్ బిజినెస్ మోడల్. ఈ బిజినెస్ మోడల్లో మన దగ్గర ప్రొడక్ట్ ఉండాల్సిన అవసరం లేదు, మనం ఇన్వెంటరీ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సప్లయర్ దగ్గర ఉన్న ప్రోడక్ట్నే మనం హై మార్జిన్కి సేల్ చేసి కమిషన్స్ తీసుకుంటాం. నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రొపోసో క్లౌడ్, వన్ ఆఫ్ ద డ్రాప్ షిప్పింగ్ సప్లయర్. ఓకే, నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఇది దివాళీ ఫెస్టివల్ రిలేటెడ్ ప్రోడక్ట్. లైక్ మనం వాటర్ పోస్తే ఇందులో లైట్ వస్తుంది. లాస్ట్ టైం ల్యాక్స్ ఆఫ్ సేల్స్ జనరేట్ అయ్యాయి ఈ ప్రోడక్ట్ మీద. ఓకే, ఈ ప్రోడక్ట్ వచ్చేసి సప్లయర్ దగ్గర మనకు 321 రూపీస్ ఉంది. ఓకే, సో ఇదే ప్రోడక్ట్ని నేను నా స్టోర్లో 699కి సేల్ చేస్తాను. ఇక్కడ పుష్ టు షాపిఫై మీద క్లిక్ చేశాను. ఇక్కడ 699 ఇచ్చాను సెల్లింగ్ ప్రైస్ అనేది. ఇక్కడ నా ప్రాఫిట్ మార్జిన్ అనేది 378. అంటే ఒక ప్రోడక్ట్ని నేను సేల్ చేసినట్లయితే నాకు 378 రూపీస్ నాకు ప్రాఫిట్ మార్జిన్ వస్తుంది. ఓకే, సో నా వెబ్సైట్లో నేను 699కి సేల్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ని. ఓకే, నెక్స్ట్ నేను ఈ ప్రోడక్ట్ మీద ఫేస్బుక్లో యాడ్స్ రన్ చేస్తాను. లైక్ ఇక్కడ ఉన్నాయి కదా యాడ్స్. సో ఇలా నా ప్రోడక్ట్కి నేను ఫేస్బుక్లో యాడ్స్ రన్ చేసి సేల్స్ జనరేట్ చేస్తాను. సో ఫేస్బుక్లో యాడ్స్ ద్వారా కస్టమర్స్ అనేవాళ్ళు నా వెబ్సైట్ని విజిట్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళకు ప్రోడక్ట్ నచ్చినట్లయితే ఇక్కడ ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసుకుంటారు. ఇక్కడ కంప్లీట్ ఆర్డర్ మీద క్లిక్ చేసినట్లయితే ఆర్డర్ ప్లేస్ అవుతుంది. ఓకే, సో ఆర్డర్ ప్లేస్ అయింది. నెక్స్ట్ ఈ ఆర్డర్ అనేది సప్లయర్ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ రొపోసో ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మేనేజ్ ఆర్డర్స్. సో ఇక్కడ చూడండి ఆర్డర్ వచ్చింది. సో ఇక్కడ నేను కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ ఆర్డర్ అనేది సప్లయర్ దగ్గరికి వెళ్తుంది. సప్లయర్ ఈ ఆర్డర్ని ప్యాక్ చేసి కస్టమర్కి డెలివరీ చేస్తాడు. సో ఈ ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత ఈ కమిషన్ ఉంది కదా మార్జిన్ 378 రూపీస్, అది మనకు అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. నెక్స్ట్ ఇలా జనరేట్ చేసిన ఆర్డర్స్లో మనకు కొన్ని ఆర్డర్స్ ఆర్టీఓ అవుతాయి. ఆర్టీఓ అంటే రిటర్న్ టు ఆరిజిన్. కస్టమర్ ఆర్డర్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ని తీసుకోలేదనుకోండి, అది మళ్ళీ సప్లయర్ దగ్గరికి వెళ్తుంది. సో దానికి మనం ఒక 72 రూపీస్ అనేది పే చేయాల్సి వస్తుంది. సో ఇలా వర్క్ అవుతుంది డ్రాప్ షిప్పింగ్ అనేది. నెక్స్ట్ ఈ డ్రాప్ షిప్పింగ్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సప్లయర్ దగ్గర ప్రొడక్ట్ పేజ్ ఓపెన్ చేశాను. ఇక్కడ క్యాలిక్యులేటర్ ఉంది చూడండి, క్యాలిక్యులేట్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ అని. సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అని అడుగుతుంది, నేను 699 ఇచ్చాను. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ఆర్డర్స్, యావరేజ్గా 100 ఆర్డర్స్ తీసుకున్నాను. అందులో ఒక 90 ఆర్డర్స్ కన్ఫర్మ్ అయ్యాయి అనుకోండి, ఒక 10 ఆర్డర్స్ అలా ఫేక్ వచ్చాయి అనుకోండి. నెక్స్ట్ ఈ 90 ఆర్డర్స్లో ఒక 50% ఆర్డర్స్ డెలివరీ అయ్యాయి అనుకోండి. నెక్స్ట్ యావరేజ్గా యాడ్ స్పెండ్ వచ్చేసి ఒక 60 రూపీస్ వేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను 100 ఆర్డర్స్ జనరేట్ చేసి అందులో ఒక 50% ఆర్డర్స్ డెలివరీ అయ్యాయి అనుకోండి, నాకు 7770 రూపీస్ అనేది ప్రాఫిట్గా ఉంటుంది. సో ఇది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఆర్డర్స్, టోటల్ ఆర్డర్స్ వచ్చేసి 100, అందులో కన్ఫర్మ్ అయిన ఆర్డర్స్ వచ్చేసి 90. నెక్స్ట్ డెలివరీ ఆర్డర్స్ వచ్చేసి 45, ఆర్టీఓ ఆర్డర్స్ వచ్చేసి 45, క్యాన్సిల్ ఆర్డర్స్ వచ్చేసి 10. ఓకే, నెక్స్ట్ ఎర్నింగ్స్లో మనకు మార్జిన్ పర్ ఆర్డర్ వచ్చేసి 378 రూపీస్. మనకు డెలివరీ అయిన ప్రొడక్ట్స్ వచ్చేసి 45. సో 45 ఇంటూ 378 మనకు 17,000 వస్తుంది. నెక్స్ట్ టోటల్ స్పెండ్ వచ్చేసి మనకు యాడ్ స్పెండ్ వచ్చేసి మనకు 6,000 అవుతుంది మనకు 100 ఆర్డర్స్ జనరేట్ చేయడానికి. నెక్స్ట్ ఆర్టీఓ ఛార్జెస్ వచ్చేసి మనకు 3,240 రూపీస్ అవుతుంది. సో ఈ 9,000ని ఈ 17,000లో నుంచి మైనస్ చేస్తే మనకు 7,770 అనేది మనకు ప్యూర్ ప్రాఫిట్గా ఉంటుంది. ఇది యావరేజ్ క్యాలిక్యులేషన్. లైక్ మనకు ఇక్కడ డెలివరీ పర్సెంటేజ్ అనేది 50 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, 70 ఉండొచ్చు, 40, 30 కూడా ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్. నెక్స్ట్ ఇక్కడ కాస్ట్ పర్ పర్చేస్ కూడా మనకు 30 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 150 ఉండొచ్చు, 50, 60 కూడా ఉండొచ్చు. సో యావరేజ్గా నేను 60 తీసుకున్నాను. నెక్స్ట్ డెలివరీ పర్సెంటేజ్ కూడా నేను యావరేజ్గా 50 తీసుకున్నాను. సో 7,000 వస్తుంది మనకు ప్రాఫిట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది 799 చేశాను అనుకోండి, మనకు 12,000 ప్రాఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డెలివరీ 60% చేశాను అనుకోండి, 17,000 ప్రాఫిట్ ఉంటుంది నాకు.
సో ఇలా వర్క్ అవుతుంది డ్రాప్ షిప్పింగ్ అనేది. నెక్స్ట్ ప్రాఫిట్స్ అనేవి ఇలా ఉంటాయి డ్రాప్ షిప్పింగ్లో. చాలామంది మంత్లీ ఎంత ఎర్న్ చేయొచ్చు అని అడుగుతుంటారు. సో ప్రాఫిట్స్ అనేవి డిపెండ్స్ ఆన్ మీరు ఎంత సేల్ చేస్తున్నారు, మీ ప్రాఫిట్ మార్జిన్ ఎంత, మీ డెలివరీ పర్సెంటేజ్ ఎంత, మీ కాస్ట్ పర్ పర్చేస్ ఎంత, మీ యాడ్ స్పెండ్ ఎంత, ఇలా చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి మీకు ప్రాఫిట్ ఎంత వస్తుంది అనే దాని మీద. ఫైనల్గా మీకు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా సీరియస్ పీపుల్ డ్రాప్ షిప్పింగ్ నేర్చుకోవాలి అనుకుంటే నా కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. కోర్స్ అనేది కంప్లీట్గా బిగినర్ టు అడ్వాన్స్డ్ ఉంటుంది. నెక్స్ట్ మీరు కోర్స్లో ఏం నేర్చుకుంటారో చూద్దాం. మెయిన్గా మీరు కంప్లీట్ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ని సెటప్ చేయడం, సప్లయర్ని ఇంటిగ్రేట్ చేయడం, డొమైన్ పర్చేస్ చేయడం, డొమైన్ ఇంటిగ్రేట్ చేయడం, షాపిఫైలో ఒక ఈకామర్స్ వెబ్సైట్ని క్రియేట్ చేయడం, నీచ్ అంటే ఏంటి, ఒక విన్నింగ్ ప్రోడక్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ప్రొడక్ట్ పేజీని అట్రాక్టివ్గా ఎలా డిజైన్ చేయాలి, ఫేస్బుక్ బిజినెస్ పేజీని ఎలా క్రియేట్ చేయాలి, బిజినెస్ మేనేజర్ని ఎలా సెటప్ చేయాలి, మీ ఫేస్బుక్ యాడ్ అకౌంట్ బ్యాన్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి, నెక్స్ట్ ఫేస్బుక్లో సేల్స్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, లో బడ్జెట్లో ఫేస్బుక్ యాడ్స్ని ఎలా రన్ చేయాలి, మన స్టోర్కి పేమెంట్ గేట్వేని ఎలా అప్లై చేయాలి, ఆ పేమెంట్ గేట్వేని మన స్టోర్కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, బిగినర్ మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలి, ఇలా చాలా టాపిక్స్ ఉంటాయి కోర్స్లో. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు కోర్స్తో పాటు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. సో అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఏదైనా ఎర్రర్ వచ్చినట్లయితే అందులో పోస్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ కోర్స్ కంటెంట్ 6 hours ప్లస్ ఉంది. సో ఇంకా ఫ్యూచర్లో కొన్ని వీడియోస్ యాడ్ చేయాలనుకుంటున్నాను. మేబీ డ్యూరేషన్ వేరీ అవ్వచ్చు. ఓకే, కోర్స్ అనేది మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. మీ ఓన్ టైంలో మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ కోర్స్ మెంబర్స్ యొక్క ఫీడ్బ్యాక్, ఇంకా సేల్స్ మీరు యూట్యూబ్ వీడియోస్లోను, ఇంకా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో స్టూడెంట్ రిజల్ట్స్ అని ఉంటాయి. సో మీరు అక్కడ కూడా చూడొచ్చు. మోస్ట్ ఆఫ్ మై కోర్స్ మెంబర్స్ సక్సెస్ఫుల్లీ జనరేటింగ్ ద సేల్స్. కోర్స్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు ఇన్స్టాలో డిఎం చేయండి. నెక్స్ట్ ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎవరెవరు చేయొచ్చు. బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. వీళ్ళే నేర్చుకోవాలి అని రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. బట్ మీకు ల్యాప్టాప్ ఉండాలి, నెక్స్ట్ లెర్నింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. సో డిజైన్ ఇంకా ఫేస్బుక్ యాడ్స్ ఆప్టిమైజేషన్ మొబైల్లో కష్టం అవుతుంది. సో మొబైల్ నాట్ రికమెండెడ్. మెయిన్ థింగ్ వచ్చేసి ల్యాప్టాప్ ఉండాలి, మీకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండాలి. నెక్స్ట్ బడ్జెట్ వచ్చేసి మీకు ఒక డొమైన్ కావాల్సి వస్తుంది. సో ఆ డొమైన్కి 500 to 1500 అవుతుంది. నెక్స్ట్ షాపిఫైలో 1 month 20 rupees ప్లాన్ ఉంది. సో మీరు ఆ ప్లాన్ని రిపీట్ చేయొచ్చు వెబ్సైట్ కోసం. నెక్స్ట్ అడ్వర్టైజింగ్కి ఒక 5K to 10K ఉంటే బెటర్. మనీ లేని వాళ్ళు ఫ్రీ ట్రాఫిక్తో కూడా ట్రై చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్. వీటితో పాటు మీకు కోర్స్లో ఒక ప్రీమియం థీమ్ కూడా ఫ్రీగా ఇస్తాను. నెక్స్ట్ మీకు ప్రీమియం వాట్సాప్ సపోర్ట్ కూడా ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. ఇది నా కోర్స్ మెంబర్స్ వాట్సాప్ గ్రూపు. ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ గ్రూప్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ రీడ్ మోర్ మీద క్లిక్ చేశాను. నేను నా కోర్స్ మెంబర్స్ అందరికీ ఎనీ డేస్కి ఇన్స్టాల్ చేసుకోమని చెప్తాను, ఏదైనా ఇష్యూ వస్తే రిజాల్వ్ చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీడియా అండ్ లింక్స్లో 216 ఫైల్స్ ఉన్నాయి. సో అవి నేను ఓపెన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది రీసెంట్గా నేను ఇన్స్టాలో అండ్ వాట్సాప్లో ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో పోస్ట్ చేసిన పోస్ట్ ఇది. మీరు చెక్ చేసుకోవచ్చు. 3 days సేల్స్, 5 days సేల్స్, యాడ్ స్పెండ్. ఇవి నేను ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో కూడా పోస్ట్ చేసినట్టున్నాను, నాకు గుర్తులేదు. ఇవి ఇంకొక పర్సన్వి. నెక్స్ట్ ఇందులో కోర్స్ మెంబర్స్కి వచ్చిన ఎర్రర్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ పోస్ట్ చేస్తారు దీంట్లో. ఇక్కడ పేమెంట్ ఇష్యూ ఉందని పోస్ట్ చేశారు. నెక్స్ట్ ఫేస్బుక్ యాడ్ అకౌంట్. సో ఇక్కడ రిజల్ట్స్ మీరు చూసుకోవచ్చు, 59 per purchase. నెక్స్ట్ ఇక్కడ సేల్స్ కూడా. ఆర్డర్స్, సేల్స్.
డెలివరీ పర్సంటేజ్. ఇవి నేను ఇన్స్టా అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. కాస్ట్ పర్ పర్చేస్, సేల్స్, ఇది కోర్స్ మెంబర్స్ గ్రూపు. కోర్స్లో జాయిన్ అయిన వాళ్ళకి ఏమైనా ఎర్రర్లు వచ్చినట్లయితే ఇక్కడ పోస్ట్ చేస్తారు. అవైలబుల్గా ఉన్న పీపుల్ రిప్లై ఇస్తారు, లేదంటే నేనే రిప్లై ఇస్తాను. ఎందుకంటే కోర్సులో మనం ఎంత చేసినా కానీ ఫేస్బుక్లో కొన్ని ఎర్రర్స్ అనేవి వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా. సో వాటి కోసమని స్టూడెంట్ సక్సెస్ స్టోరీస్ని మీరు యూట్యూబ్లో చూడొచ్చు. నెక్స్ట్ ఇన్స్టా స్టోరీస్లో కూడా చెక్ చేసుకోవచ్చు. కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వెబ్సైట్లో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, సో అవి కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాలో DM చేయండి. థ్యాంక్ యూ.